ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్‌కి స్వాగతం. నమస్తే రాధాకాంత్‌జీ. హరే కృష్ణ విమల గారు. అలాగే నేను ఈరోజు మీ మాటల్లో రాధాష్టమి గురించి వినాలని అనుకుంటున్నాను. అంటే ఓకే. రాధాష్టమి అనగానే కృష్ణుల వారి ప్రేమకి ప్రతిరూపం రాధాకృష్ణులు అంటే. సో, యెస్. అలానే రాధామాతని చాలా చోట్ల మనం ప్రేమ దేవతగా కూడా అభివర్ణిస్తాం. ఆ రాధాష్టమి ప్రత్యేకత ఏంటంటారు? ఎలాగైతే కృష్ణాష్టమి వస్తుందో, అష్టమి రోజు కృష్ణుని ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో అష్టమి వస్తుంది. రాధారాణి ఆవిర్భవించిందనమాట. దాన్నే మనం రాధాష్టమి అంటాం. రాధారాణిని మనం జనరల్‌గా ఎక్కువ బయట తన గురించి చర్చించం. రాధారాణి గురించి. అండ్ చాలామందికి రాధారాణి అంటే ఏంటి అనేది సరిగ్గా అర్థం కాదు. వాళ్ళు ప్రేమ దేవత అంటే యాక్చువల్లీ ప్రేమ అంటే అర్థమవుతుందా? ప్రజలకి సాధారణమైన వ్యక్తులకి ప్రేమ అనేది అర్థమవుతుంది. ప్రేమ అంటే ఏంటి? సో, చాలా వరకి మనం మనకున్న భౌతికమైన దృష్టితోనే వీళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకున్న కోరికలని వాళ్ళ లోపల చూసుకుంటాం. ఓకే. అలా కాకుండా ఈ యొక్క భౌతిక లోకంలో ఏదైతే కామం ఉంటుందో అది ఆధ్యాత్మిక లోకంలో ప్రేమగా పరివర్తన చెందుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఉదాహరణకి మీరు నది ఒడ్డున నిలబడ్డప్పుడు చెట్టుకున్న అన్నింటికన్నా పైన ఉన్న కొమ్మ నీళ్ళల్లో అన్నింటికన్నా కిందగా కనబడుతుంది కదా. సో, ఆధ్యాత్మిక లోకంలో ప్రేమ చాలా ఉన్నతమైనదన్నమాట. అది భౌతిక లోకంలో ప్రతిబింబంగా మారినప్పుడు అది ఇక్కడ చాలా నీచంగా కామంగా మారుతుంది. సో, రాధారాణిలో ప్రేమ ఉంది. కానీ దాన్ని మనం ఇక్కడ ఆమె ప్రేమ దేవత అని చెప్పేసి అందరూ డ్యూయెట్లు పాడుకుంటారు, యుగల గీతాలు పాడుకుంటారు. అది కామం అయిపోతుంది. మొట్టమొదలు రాధారాణి అర్థం చేసుకోవడానికి ఆమె ఎప్పుడు భగవంతుని యొక్క ఆరాధనలో ఉండేది. ఇంక వేరే ఏమీ వ్యాపకం ఉండేది కాదు. ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటుంది. ఎప్పుడు భగవంతుని స్మరణలోనే ఉంటుంది. అందుకోసం ఆ పేరు రాధా అని వచ్చింది. ఓకే. ఆరాధన చేసే ఆవిడ రాధ. సో, ఆమె ప్రేమలో ఎటువంటి కల్మషము, కల్తీ ఏమీ ఉండదన్నమాట. తన గురించి తను ఎప్పుడు ఆలోచించదు రాధారాణి. ఎప్పుడు కూడా కృష్ణుని గురించి ఆలోచిస్తుంది. ఒక క్షణం కూడా తన గురించి ఆలోచించదు. ఎలా? ఒకసారి కృష్ణునికి తలనొప్పి అవుతుంది. తలనొప్పి వస్తే మరి ఎలా కృష్ణుడికి మందు ఏమి ఇవ్వాలి? నారదముని వెళ్తే నాకు తలనొప్పి వస్తుంది, నా కోసం కొంచెం మందు తీసుకుంటా. ఏం మందు అంటే నా భక్తుల యొక్క పాదధూళి నా నుదుటి పైన రాస్తే నా తలనొప్పి తగ్గుతుంది. సో, నా భక్తుల యొక్క పాదధూళిని కొంచెం తీసుకురా అంటే అంతేనా, తీసుకొస్తాను అనేసి రాణులందరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కృష్ణుని యొక్క పట్రాణులు. ఎవ్వరు కూడా ఇవ్వరు. ఎందుకంటే అరే, మా పాదధూళి కృష్ణుని యొక్క నుదుటి మీద పెట్టడం ఏంటి, మాకెంత పాపం తగులుతుంది అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలా అందరూ భక్తులను అడిగినా అందరూ భయపడతారనమాట భగవంతునికి తమ పాదధూళిని ఆయన ఆ శిరం పైన పెట్టడానికి. చివరిన అలా తిరుగుతూ నారదుని గోపికల దగ్గరికి వస్తాడు. గోపికలు వెంటనే కృష్ణుడికి తలనొప్పి వస్తుందా, ఏం చేయాలని ఇట్లా భక్తుల పాదధూళి ఇవ్వాలి, మీ పాదధూళి ఇస్తారంటే పాదధూళి ఎంత కావాలని అంత తీసుకుని మొట్టమొదలు కృష్ణుని యొక్క తలనొప్పి పోవాలి అని వెంటనే వాళ్ళ పాదాలు ఉన్న దుమ్ము అంతా దులిపేసి వెంటనే నారదమునికి ఇస్తారు. అప్పుడు నారదముని తీసుకొని మీ పాదాలకున్న ధూళిని కృష్ణుని ఊరి పెడితే మీరు ఎక్కడ ఏ నరకానికి వెళ్ళిపోతారు కదా, ఎంత పాపము అని అంటే వాళ్ళు అంటారు, పాపం అయితే పాపం కానీ మేము నరకానికి వెళితే ఎటువంటి ఏం సమస్య లేదు, మేము నరకానికి వెళ్తే నరకానికి వెళ్తాం, దాని ఏముంది. కానీ మొట్టమొదలు కృష్ణునికి ఏదైతే బాధ ఉందో దాని నుండి ఉపశమనం దొరకడం ముఖ్యం. ఆ భావంలో గోపికలు ఉంటారు. అంతేగాని తమ గురించి ఎప్పుడు ఆలోచించారనమాట. అదే ఈ గోపికా భావం అనమాట. ఆ భావంలో అందరికన్నా ఉత్కృష్టమైన భావాన్ని ప్రకటించేది రాధారాణి. రాధారాణి గారు బర్సానాలో జన్మించారు. మరి బృందావనంలో రాధాకృష్ణుల లీలలనేవి మనం చూస్తూ ఉంటాం. అంటే బర్సానా నుంచి బృందావనంకి ఎలా? వాస్తవంగా
బృందావనం అంతా కూడా ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశం. సో అదొక లోటస్ ఫ్లవర్ లాగా ఉండేదన్నమాట. లోటస్ ఫ్లవర్స్ విచ్చుకున్నప్పుడు అన్నీ దూరం దూరం అవుతాయి, అందులో ఉన్న పత్రాలన్నీ కూడా. అలాగే అది ఒక దగ్గరకు వస్తే అన్ని దగ్గరకు వస్తుంది. సో అది కూడా ఇలా అయ్యేదంట. సో బరసానా కొంచెం దూరం ఉంటుంది బృందావనం, అదే ప్రదేశంలో బ్రజధామంలో. వాళ్ళందరూ రాత్రుల్లో లీలలు చేసేది, పూలు తెంపుకోవడానికి కుసుమ సరోవర్ వెళ్ళేది. వాళ్ళందరూ అలా తిరుగుతూ ఉండేది ఆ ఏరియాలో. తిరుగుతున్నప్పుడు కృష్ణుడు వాళ్ళని అటకాయించి అన్ని రకాలైనటువంటి చేష్టలు చేసేది కృష్ణుడు. ఆ, సో అవన్నీ బృందావనంలో జరిగాయి. రాధారాణి గారు కృష్ణుల వారి యందు అంత ప్రేమతత్వంతోని అంత కల్మషం లేకుండా ఉండేవారు అని అంటున్నారు. అంటే ఆవిడ చుట్టుపక్కల చాలా మంది నివసిస్తూ కూడా ఉండేవారు కదా! చాలా పాత్రలు కూడా ఉన్నాయి. సో, వాళ్ళందరితో రాధారాణి గారు ఏ విధంగా ఉండేవారు? మామూలుగానే ఉండేది. అంటే మా కానీ కోసం ఒక్క కథ అంటే రాధారాణి గారి యొక్క గొప్పతనం చెప్పడానికి. అంటే అందరూ ఏమనుకుంటారంటే ప్రేమ తత్వం అంటే దేవుని యందు మాత్రమే ప్రేమ తత్వమేమో అని అనుకుంటారు. కానీ నేను విన్న దాని ప్రకారం రాధారాణి గారు అందరి విషయంలో కృష్ణుల వారిని ఎంత ప్రేమించారో మిగతా వారి విషయంలో కూడా అంతే స్వచ్ఛంగా ఉండేవారని విన్నాను నేను. యాక్చువల్లీ రాధారాణికి ఒక కృష్ణుడు ఒకడే ఉండేది ఇంకా. ఓకే. ఎప్పుడు కృష్ణునికి సేవ చేయడం ఒకటే ఉండేది. కానీ తను వివాహమై అభిమన్యు అనే భర్త ఉంటాడు. సో భర్త ఇంట్లో ఉండేది. కానీ రాత్రుల్లో కృష్ణుడు గోడ దూకేసి వాళ్ళ ఇంటికి వచ్చి రాత్రుల్లో లీలలు చేయడము, అవన్నీ బృందావనంలో జరిగాయి. కానీ ఎప్పుడు రాధారాణి కృష్ణుని ఎలా కలవాలి, కృష్ణుని ఎలా కలవాలి అనే దాంట్లో ఉండేదన్నమాట. ఎప్పుడు కృష్ణుని స్మరణలో ఉండేది. దాని అర్థం వాళ్ళందరూ నాట్ ఓన్లీ రాధారాణి, మిగతా గోపికలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఉండేది కదా. కానీ ఆ అర్ధరాత్రి కృష్ణుడు తన వేణువును మోగించినప్పుడు అంతా మర్చిపోయేది. వాళ్ళందరూ ఇళ్ళల్లో నుండి ఎటువంటి కట్టుబాట్లన్నీ వదిలేసి వచ్చాయి. కొద్దిమందిని ఇంట్లోనే అరెస్ట్ చేసేది. అలా ఇంట్లోనే బంధిస్తే వాళ్ళ శరీరాలు అక్కడే వదిలేసి వాళ్ళ వాళ్ళ ఆత్మలు కృష్ణుని దగ్గరికి వెళ్ళిపోయేవన్నమాట. అంటే కృష్ణుడు అంటే అంత లాంగింగ్ ఉండేది వాళ్ళకి, అంత. సో మిగతా వాళ్ళందరితో మంచిగా ఉండేది. అలా అంటే బట్ యశోదామాత రాధారాణిని చాలా ప్రేమించేది. సో రాధారాణిని ఇంటికి పిలిచి రాధారాణితో వంట చేయించేది కృష్ణుని కోసం. ఎందుకంటే షీ వాజ్ ద బెస్ట్ కుక్. చాలా బాగా వంటలు చేస్తుంది. ఎప్పుడు కూడా రిపీటేషన్ ఉండదు అనమాట రాధారాణి వంటకాల్లో. సో కృష్ణునికి నచ్చేటట్లు ఎన్నో రకరకాల వంటకాలు చేస్తుంది. సో అక్కడ ఎన్నో అటువంటి లీలలు జరిగాయి. కానీ ఇక్కడ మిగతా వాళ్ళతో ఎలా ఉంది అనేది అంత ముఖ్యం కాదు. ఆమె భావం ఎప్పుడు ఒక ఇనుపు ముక్క అయస్కాంతం వైపు ఆకర్షితమవుతుంది, న్యాచురల్ అది. అలాగే రాధారాణి ఎప్పుడు కృష్ణుని వైపు ఆకర్షితమై ఉండేదన్నమాట. రాధాకృష్ణుల ప్రేమ తత్వానికి ప్రతీకగా ఏదన్నా ఒక లీలను చెప్తారా? అంటే వారి మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పది అనని. కుసుమ సరోవరం కథ చెప్పుకుంటూ ఉంటే గోపికలందరూ కూడా పూలు తెంపుకోవడానికి వెళ్తూ ఉంటారు. పూలు తెంపుకోవడానికి వెళ్తూ ఉంటే కృష్ణుడు ఒక బోట్లో తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఒక బోట్ మ్యాన్ వేషంలో ఉంటాడు కృష్ణుడు. బోట్ మ్యాన్ వేషంలో ఉన్నప్పుడు గోపికలందరూ కూడా బోట్లో కూర్చొని వెనక్కి వస్తూ ఉంటారు. ఆ సరోవరం దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో మధ్యన కృష్ణుడు పెద్ద తుఫాన్ లాగా సృష్టిస్తాడు. సో బోట్లో అన్ని నీళ్ళు వచ్చేస్తుంటాయి కొన్ని. బోటు మునిగిపోతుంది. ఇప్పుడు ఈ ఈ బరువు తగ్గాలి అని అంటే మీ దగ్గర ఉన్న మీరు తెచ్చిన కుండలు, పాలు, పెరుగు అన్నీ కూడా తీసి నదిలో వేసేయండి అని చెప్తారు. అప్పుడు నిజమేనేమో అనుకునేసి వాళ్ళన్నీ నదిలో వేస్తారు. దాని తర్వాత అయినా బోట్ కొంచెం అంత సింక్ అవుతూ ఉంటుంది, మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా బరువు ఎక్కువైంది, మీకున్న ఆభరణాలన్నీ కూడా ఈ ఈ నీళ్ళల్లో వేయండి అని. వాటన్నింటి కూడా ఆభరణాలన్నీ తీసి వేసేస్తాడు. తర్వాత కృష్ణుడు కూడా మునిగిపోతుంది. సో ఎలా మరి అనేసి వాళ్ళు మీ యొక్క బట్టలు చాలా బరువుగా ఉన్నాయి, అవి కూడా తీసివేయండి అని అంటారు. అప్పుడు గోపికలకు అర్థమవుతుంది ఇటువంటి నటికడు ఇంకెవ్వరూ చేయలేదు, ఇతను ఖచ్చితంగా కృష్ణుడే ఉంటాడు అని అనుకుని వాళ్ళు వెంటనే కృష్ణుని కట్టుకున్న
పగిడి అలా లాగడము ఏదో చేస్తారు. నెమలి పించం కనబడుతుంది, అలాగే సైడ్కి వేణువు కనబడుతుంది. అప్పుడు వెంటనే కృష్ణుడిని అలాంటి పరాచకాలు ఎన్నో ఆడుతుంటారన్నమాట. వాళ్ళు పూలు తెంపుకుంటూ ఉంటే కృష్ణుడు ఏం చేసేవాడు, ఆ కొమ్మని ఒక్కసారి అలా వంచేవాడు పైన కూర్చొని. కొమ్మని వంచేసరికి వాళ్ళకి హ్యాపీగా ఆహా పూలు ఈజీగా చేతికి అందుతున్నాయి. తెంపుకుంటున్నాము. తర్వాత వాళ్ళు అలా ఆ కొమ్మని పట్టుకొని ఉన్నప్పుడు చూస్తాడనమాట కృష్ణుడు. ఆ కొమ్మని పట్టుకొని వాళ్ళు ఉన్నప్పుడు సడన్గా దాన్ని బరువును తీసేవాడు. వెంటనే కొమ్మ గాల్లోకి లేస్తే వాళ్ళ గోపికలందరూ అలా గాల్లో వేలాడుతుండేది. అప్పుడు వాళ్ళందరూ కృష్ణుడిని వేడుకునేవాళ్ళు. సమూహం అంటే వాళ్ళ మధ్యన ఎప్పుడు ఇలాంటి కాంపిటీషన్ నడుస్తూ ఉండేదన్నమాట. ఎప్పుడు ఆ, గోపికలకు అలాగే కృష్ణునికి మధ్యన. అలాగే మనం ఆ, కృష్ణుడు వత్సాసురుని చంపుతాడు. వత్సాసురుని చంపితే గోపికలందరూ కృష్ణుడిని గేలి చేస్తారనమాట. నువ్వు ఒక ఆవుని చంపావు, రాక్షసుని రూపంలో, రాక్షసుడు ఆవు రూపంలో వచ్చినా నువ్వైతే చంపావు దూడని అనేసి వాళ్ళందరూ కృష్ణుడిని గేలి చేస్తారనమాట. నువ్వు ఇంత పాపం అవుతుంది కాబట్టి నువ్వు అన్ని నదుల్లో స్నానం చేయాలి అది ఇది. అప్పుడు కృష్ణుడు వెంటనే తను నదులన్నింటినీ పిలిచి అక్కడ ఒక సరోవరాన్ని సృష్టిస్తాడనమాట. సో అలాగే వాళ్ళు కూడా ఒక సరోవరం చేసుకొని మేము కూడా మాకు సరోవరం చేసుకుంటాం అనేసి వాళ్ళు వాళ్ళకున్న గాజులతోనూ ఏదో సరోవరం చేసుకుంటారు. అలా ఇలాంటి కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యన. వాళ్ళకి లాస్ట్కి నీళ్లు రావు, ఏమీ రావు, మళ్ళీ కృష్ణుడే వాళ్ళకి ఆ నీళ్ళన్నీ తెప్పిస్తాడనమాట. ఇవన్నీ వాళ్ళు బాల్యం అవస్థలో ఉన్నప్పుడు ఎన్నో లీలలు జరుగుతుంటాయి అన్నమాట. భాగవతంలో రాధారాణి గారి గురించి ఏమన్నా ఉందంటారా? భాగవతంలో రాధారాణి పేరు డైరెక్ట్గా తీసుకోదు. ఆచార్యులు ఏం చెప్తారంటే, ఒకవేళ సుఖదేవ గోస్వామి రాధారాణి పేరు తీసుకుంటే ఇంకా దాని తర్వాత మాట్లాడలేకపోయేదంట. ఆయన కంటిన్యూ చేయగలిగేవాడు కాదంట. అండ్ ఇంకా ఆయన భావావేశంలోకి వచ్చేసి ఇంకా ఆయన కంఠం గద్గదం అయిపోయి రాధారాణి స్మరణలో ఉండేది. అందువల్ల ఆ రాధా అనే పేరు రాకుండా ఒక ప్రత్యేకమైన గోపి అని వస్తుంది ఒక దగ్గర. భాగవతంలో రాధారాణి పేరు డైరెక్ట్గా రాదు, కానీ గోపికల గురించి వస్తుంది, గోపిక భావం గురించి వస్తుంది. ఓకే, గోపికలు పాడిన గీతం వస్తుంది, గోపీ గీత అని అంటారు. తవ కథామృతం తప్త జీవనం అవి. కానీ రాధారాణి గురించి ఎక్కువ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుందన్నమాట. అలాగే వేరే కొన్ని శాస్త్రాల్లో వస్తుంది. చైతన్య మహాప్రభు ఆవిర్భవించి ఆ రాధారాణి యొక్క భావంలో తను ఎలా భక్తి చేయాలి అనేది తను చేసి చూపెడతాడు చైతన్య మహాప్రభు. రాధారాణి గురించి, రాధారాణి యొక్క లీలల గురించి తన యొక్క శిష్యులు గ్రంథాల రూపంలో రాసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇది చైతన్య మహాప్రభు యొక్క సంప్రదాయంలో మీకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. రాధారాణి గొప్పదనము, రాధారాణిని వర్షిప్ చేయడం. మామూలుగా మన దక్షిణ భారతంలో ఎవరు అంత రాధారాణి యొక్క మందిరాలు కట్టడము, పూర్వపు మందిరాలు ఏం లేవు. చైతన్య మహాప్రభు యొక్క ఆందోళనలో రాధారాణి చేసే భక్తి భావంలో భక్తి చేస్తారు కాబట్టి రాధాకృష్ణులని పూజిస్తారు. అంటే రాధాష్టమి రోజు ఏ రకంగా రాధారాణిని పూజించాలంటారు? ఆవిడ కరుణకి మనం పాత్రలు అవ్వాలి. ఆవిడలో ఎంతైతే ప్రేమతత్వం ఉందో ఆ ప్రేమతత్వం మనలో కూడా ఎంతో కొంతైనా మనకు కూడా అది ఆపాదించాలి అంటే మనం ఏం చేయాలంటారు? రాధాష్టమి రోజు మనం సేమ్ ఏదైతే మనం భక్తి చేస్తామో ఆ భక్తినే ఎక్కువ మాత్రలో చేయాలి. ఆ రోజు రాధారాణి చాలా దయా స్వభావరాలు అవుతుంది. ఆమె స్వభావం ఇంకా ఆమె ఆల్రెడీ దయతో కూడుకొని ఉంటుంది. అది ఎవరి బర్త్డే రోజైనా వాళ్ళు చాలా ఎక్కువ మెరిసిఫుల్గా ఉంటారు. సో రాధాష్టమి రోజు రాధారాణికి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయవచ్చు. ఓ రాధా, నన్ను కృష్ణుని దగ్గరికి తీసుకెళ్ళు. సో ఎప్పుడైతే రాధారాణి మనతో ప్రసన్నం చెందుతుందో మన గురించి కృష్ణునికి రికమెండ్ చేస్తుంది అనమాట. చూడు, ఇతను చాలా సిన్సియర్ భక్తుడు ఉన్నాడు, నీ యొక్క కృపకి పాత్రుని చెయ్యు అని కృష్ణునికి రికమెండేషన్ ఇస్తుంది రాధారాణి. రాధారాణి కృష్ణుని సేవ చేస్తుంది. మనం ఇదే వేడుకోవాలన్నమాట. నేను నీ సేవ చేస్తాను
నా సేవను స్వీకరించు, రాధారాణికి ఏదో రకంగా. సో రాధారాణి సేవ ఏంటి మరి? రాధారాణి సేవ కృష్ణునికి సేవ చేయడం. అంటే ఆ కృష్ణుని సేవలో నేను కూడా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్, ఒక చిన్న పనిముట్టు అవ్వాలి అనేసి మనం ఎప్పుడు కోరుకొని ఆ రాధారాణికి వేడుకోవాలి. రాధాష్టమి ఎలా మనం అది జరుపుకుంటాం? రాధాష్టమి రోజు కూడా మనం ప్రత్యేకంగా రాధాకృష్ణుల అభిషేకం చేసి వారిని ఎంతో రకరకాల అలంకరణ నైవేద్యాలు చేయించి పెట్టి, అలాగే సౌందర్యవంతంగా అలంకరణలన్నీ చేసి, అలా ఆ రాధాకృష్ణుల సేవలు మనం మగ్నమై ఉండడం ఆ రోజు చేయవచ్చు. అన్ని అలంకరణ వీటన్నిటిలో చాలా సమయం పడుతుంది. ఆ సమయం చేస్తూ మనం కాలాన్ని వెళ్ళబోచ్చు ఆ రోజు. ఆ రోజు కూడా అర్ధదినం మనం ఉపవాసం ఉండొచ్చు, మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండొచ్చు. ఉపవాసం ఉండి మధ్యాహ్నం భగవంతునికి అన్ని సేవలు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు మనం అన్న ప్రసాదాలు తీసుకోవచ్చు. ఇస్కాన్ టెంపుల్స్లో అన్ని చోట్లలో ఆ రోజు ప్రత్యేకంగా అభిషేకం సేవ జరుగుతుంది భగవంతునికి. అభిషేక సేవ తర్వాత చరణామృతం అందరూ స్వీకరించి ప్రసాదం తీసుకుంటారు. అంటే రాధాష్టమి రోజు ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్ అన్నిటిలో కూడా దాన్ని విజయవంతంగా అదే ఘనవంతంగా జయవంతంగా జరుపుకుంటూనే ఉంటారు. ఈ రాధాష్టమి 31st ఆగస్ట్ రోజు వస్తుంది. ఇస్కాన్ అత్తాపూర్లోనైతే చాలా అమోఘంగా డెకరేషన్స్ చేస్తారనమాట రాధాష్టమి. పోయినసారి రాధాష్టమి మాది జన్మాష్టమి కన్నా కూడా ఎక్కువ డెకరేషన్స్ అయినాయి. అసలు అందరి కళ్ళు తిరిగిపోయినాయి రాధాష్టమి రోజు చేసిన డెకరేషన్స్. అంటే మరి కృష్ణుల వారి ప్రేమ కాబట్టి మరి కృష్ణుల వారి కన్నా కొంచెం ఎక్కువగానే అధికంగానే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇస్కాన్ ఉంది కదా, ఇస్కాన్లో ఉండే వాళ్ళు రాధారాణి పార్టీగా ఉంటారనమాట. మామూలుగా భక్తుల్లో కూడా కొద్దిమంది రాధారాణి పార్టీ ఉంటారు, కొద్దిమంది కృష్ణుని పార్టీ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో రాధారాణి పార్టీకి, కృష్ణుని పార్టీకి. సో ఇస్కాన్ భక్తులు రాధారాణి పార్టీలో ఉంటారనమాట. అంటే బాగుంది. ఇప్పటికి కూడా స్టిల్ ఆ బృందావనాన్ని చూడొచ్చు అంటారు ఇస్కాన్‌లో. అంటే ఆ చిలిపితనాలని గట్టా. యాక్చువల్లీ బృందావనంలో స్పర్ధ ఉంటుంది, కానీ ఆ స్పర్ధ దేనికంటే కృష్ణునికి నేను సేవ చేయాలి, నేను సేవ చేయాలి, నేను సేవ చేయాలని దానికి స్పర్ధ ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళు ఎవరు ఆలోచించరు. అందరూ కూడా నేను ఎలా కృష్ణునికి సేవ చేయాలనే దాని మీద ఉంటుంది. కానీ భౌతిక లోకంలో ఎలా అందరూ నాకు కావాలి, నాకు కావాలంటారు. అక్కడ కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు. సో ఆ భావం మనం నెలకొల్పాలి. అప్పుడు మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం వస్తుంది. అది మందిరమే కానీ, మన ఇల్లే కానీ, ఏదైనా వాళ్ళని వాళ్ళు కేంద్రంగా పెట్టుకోకుండా అందరూ కలిసి కృష్ణుని కేంద్రంగా పెట్టుకుంటే అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రకారం నేను ఎలా కృష్ణుని సేవ చేయాలి అని ఆలోచిస్తారు. అప్పుడు ఇట్స్ వెరీ న్యాచురల్, చాలా సహజం అనమాట. ఎవరైనా కృష్ణునికి బాగా సేవ చేశారంటే వాళ్ళ పట్ల మన గౌరవము, మర్యాద అన్నీ వచ్చేస్తాయి. సో ఇంట్లో కూడా అందరూ అలా కృష్ణుని సేవ చేశారంటే ఒకరి పట్ల ఒకరికి మర్యాద, గౌరవము, విశ్వాసము అవన్నీ కలుగుతాయి. అండ్ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అన్నీ వస్తాయి. సో మనం ఒకరిని ప్రేమించాలి అని అంటే డైరెక్ట్లీ వాళ్ళ ప్రేమించే బదులు మీరు కృష్ణుని ప్రేమించండి. మీరు కృష్ణుని ప్రేమిస్తే అందరినీ ప్రేమించినట్లే అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇది మనకు తెలియకుండా జరిగిపోతుంది అనమాట. సో ఇస్కాన్ టెంపుల్లో ఆ భావాన్ని నెలకొల్పడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాం అనమాట. యాక్చువల్గా ఎలా కృష్ణుని సేవ ఇంకా గొప్పగా చేయాలి అని ఆలోచిస్తుంటారు అందరూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.